భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా కామవరపుకోటలో స్థల వివాదం కలకలం రేపింది. ఈ వివాదంలో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేయగా వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 2 రోజుల క్రితం కామవరపుకోటలోని వీరభద్రస్వామి ఆలయంకు సంబంధించిన స్థల వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒక వర్గానికి చెందిన ఇంటిపై మరో వర్గం దాడి చేసింది. ఈ దాడిలో ఆ ఇంటిని ధ్వంసం చేసి ఆ ఇంట్లోని 3 అన్నదమ్ములను తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై షేక్ అబ్దుల్ నబీ తడికలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం కామవరపుకోట గ్రామంలోని వీరభద్రస్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి స్థల వివాదంలో ఈ 2 వర్గాలుగా ఏర్పడి ఒక దొమ్మిగా ఒక వర్గం సంబంధించిన ఇంట్లోకి ప్రవేశించి వారిని కొట్టి వారి యొక్క ఆస్తులు ధ్వంసం చేసినటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటనలో కామవరపుకోట గ్రామానికి చెందినటువంటి షేక్ అబ్దుల్ నబీ అని అతను ఇచ్చిన రిపోర్టు మేరకు తడికలపూడి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 153/25 కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు అటెంప్ట్ టు మర్డర్ అండ్ ఈ ఫర్నిచర్ ధ్వంసం చేసిన దానికి తగిన సెక్షన్స్ వేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటనలో సుమారుగా ఒక 50 మంది ముద్దాయిలు పార్టిసిపేట్ చేసి ఒక ఇంటిని ధ్వంసం చేసి వారి ఇంట్లో ఉన్నటువంటి 3 అన్నదమ్ములు కూడా విపరీతంగా కొట్టడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించినటువంటి రికార్డ్ అయినటువంటి దృశ్యాలన్నీ కూడా ఫోన్లో రికార్డ్ అయిన దృశ్యాలు, అదేవిధంగా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు, అదేవిధంగా సాక్షులు డైరెక్ట్గా ఐ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విట్నెస్ల ఆధారంగా ఇప్పటికీ సుమారుగా 13 మందిని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా చింతలపూడి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మేజిస్ట్రేట్ గారు వారందరికీ కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. వీరందరినీ కూడా ప్రస్తుతం సెంట్రల్ జైలు రాజమండ్రికి తరలించడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో ఇంకా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ని కానీ వీడియోస్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఈ సంఘటనలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా పెండింగ్ ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.